నల్గొండ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో గల వికలాంగుల హాస్టల్లో గణేష్ నవరాత్రి వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో గల వికలాంగుల హాస్టల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ వేడుకలలో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు మాజీ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, కవిత దంపతులు విచ్చేసి అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలతో పాటు వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వికలాంగుల హాస్టల్లోని వినాయక విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ వేడుకలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలందరినీ ఆ గణనాథుడు చల్లగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, కవిత దంపతులు, హాస్టల్ వార్డెన్ వెంకట్రెడ్డి, దైద శంకర్, బూరనాగయ్య, బాణావత్ రమేష్, రమావత్ బాలాజీ, కొమ్ముల సురేష్, రేఖల సైదులు, భాషని నాగయ్య, మీసాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో శ్రీనివాస కాలనీలో వికలాంగుల హాస్టల్ నందు కొలువుదీరిన గణపతి ఈరోజు పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమంలోకి స్థానిక మాజీ కౌన్సిలర్ అయిన కవితా వేణుగోపాల్ రెడ్డి గారు వేంచేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మన యొక్క కౌన్సిలర్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క గణపతి నవరాత్రోత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి వైభవంగా ఈ గణపతి నవరాత్రోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. మా శ్రీనివాస్ కాలనీలోని వికలాంగుల హాస్టల్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేశుడిని నెలకొల్పడం జరిగింది. ఇందులో ఉన్న వికలాంగులు అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేయడం కాకుండా స్వచ్ఛందంగా ఎంతోమందికి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. వారే తల ఇంత వేసుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత దేవుని సేవ చేస్తున్నాం. ఇలాగే వీళ్ళ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా సదుపాయాలు పొంది వారు కూడా ఆరోగ్యంగా మన లెక్కనే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ప్రభుత్వ వికలాంగుల హాస్టల్లో ఈరోజు మేము ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా గణపతి పెట్టుకోవడం జరిగింది. కావున ఈరోజు ఈ యొక్క హాస్టల్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మీసాల ఉపేందర్ గారు, అలాగే నాగయ్య గారు కూడా ఈ హాస్టల్ వార్డెన్ సార్ కూడా సహకరించడం జరిగింది. అలాగే మా 41వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి వేణన్న గారు, వారి దంపతులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా హాస్టల్లో ఎలాంటి సమస్యలున్నా ఏది ఉన్నా అన్నగారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఒక గంట లోపలనే మాకు ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి మా హాస్టల్ విద్యార్థుల తరఫున కూడా అన్నగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా వార్డెన్ సార్ గారు కూడా ఈ యొక్క సమస్యలను ఏది ఉన్నా కూడా మాకు తొందరనే పరిష్కారం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని ఆశీస్సులతోటి మా హాస్టల్లో ఇప్పటి వరకు కూడా చాలామంది దేవుని ఆశీస్సుల వల్ల చాలామంది జాబులు కొట్టడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఈ యొక్క మళ్ళొచ్చే నోటిఫికేషన్లో కూడా దేవుని ఆశీస్సులతో ఇంకా చాలా ఉద్యోగాలు కొట్టుకుంటామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అలాగే మాకు పీడి మేడం అయినటువంటి మా కృష్ణవేణి మేడం గారు కూడా మాకు సహకరించి అన్ని వేళలా చాలా చక్కగా భోజన సదుపాయాలు కానీ, హాస్టల్ విద్యార్థులు కానీ, హెల్త్ విషయంలో కానీ బాగానే మాకు చక్కగా తల్లిదండ్రులేగా చూసుకుంటున్నారు. కాబట్టి ఇలాగే ఉండి మీ హాస్టల్ని ఏ బ్యాడ్ నేమ్ రాకుండా మంచిగా చూసుకుంటామని, అలాగే మా విద్యార్థుల తరపు నుంచి కూడా ప్రత్యేకంగా మాకు వార్డెన్ సార్ గారికి, మా కౌన్సిలర్ గారికి, మా పీడి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.